చేసినాడు చాలా తెలివైనాడు. ఫ్రెండ్స్, నేను చెప్పబోయే ఈ 5 మూవీస్ లో క్రైమ్, సస్పెన్స్, మర్డర్ మిస్టరీ, సీరియల్ కిల్లర్ లాంటివి నిండుగా ఉంటాయి. ఈ మూవీస్ లో ఎంతో మంచి స్టోరీస్ చూడటానికి లభిస్తాయి. మీరు మీ ఖాళీ సమయంలో మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ చూడాలి అనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మంచి మూవీతో వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 మూవీ పేరు అశ్వత్థామ. ఇది 2021లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.8 IMDb రేటింగ్ దొరికింది. స్టోరీలో సూర్య అనే ఒక అబ్బాయి ఉంటాడు. తన చెల్లి యొక్క పెళ్లి ఫిక్స్ అవుతుంది. కథలు ట్విస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే సూర్యకి తన చెల్లి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఎవరితోనూ రిలేషన్ లో లేదు. తన గతంలో కూడా ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేరు. ఇప్పుడు సూర్య నిజం ఏమిటో తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అతనికి ఒక విషయం తెలుస్తుంది. తన చెల్లి మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది అమ్మాయిలతో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలని మత్తుమందు ఇచ్చి ఇలా చేస్తున్నారు అని తెలుస్తుంది. అయితే సూర్య వాళ్లను వెతికి వాళ్లు చేసిన దానికి శిక్ష పడేలా చేస్తాడా? ఇదంతా ఎవరు ఎందుకు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ జియో హాస్టల్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 2 మూవీ పేరు కేశవ. ఇది 2017లో రిలీజ్ అయిన ఒక క్రాంతి థ్రిల్లర్ మూవీ. దీనికి 6.2 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో కేశవ అనే ఒక లా స్టూడెంట్ ఉంటాడు. అతనికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. కేశవ ఫ్యామిలీ మొత్తం ఒక కార్ యాక్సిడెంట్లు చనిపోతారు. దానివల్ల కేశవ పూర్తిగా దుఃఖంలో మునిగిపోతాడు. కేశవకి ఒక విషయం తెలుస్తుంది. ఇది నార్మల్ యాక్సిడెంట్ కాదు, ఎవరో కావాలని వాళ్ల ఫ్యామిలీని చంపారు అని తెలుస్తుంది. అప్పుడు కేశవ వాళ్లని వెతికి ఒక్కొక్కరిని చంపి తన ఫ్యామిలీ యొక్క పగ తీర్చుకోవాలని అనుకుంటాడు. అయితే కేశవ వాళ్లని వెతికి చంపి తన ఫ్యామిలీ పగ తీర్చుకుంటాడా? తన ఫ్యామిలీని మర్డర్ ఎవరు, ఎందుకు చేశారు, దీని వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మీకు ఇలాంటి రివెంజ్ మూవీస్ ఇష్టమైతే ఈ మూవీ మీకోసమే. మూవీ G5లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 3 మూవీ పేరు గోలం. ఇది 2024లో రిలీజ్ అయిన ఒక మర్డర్ మిస్టరీ మూవీ. దీనికి 7.2 IMDb రేటింగ్ దొరికింది. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన ఆఫీసులోని బాత్రూంలో అతన్ని మర్డర్ చేసి ఉంటారు. ఈ మర్డర్ మిస్టరీ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సందీప్ అనే ఒక IPS ఆఫీసర్ ని పిలుస్తారు. అతిపెద్ద మిస్టరీ ఏమిటంటే ఎక్కడైతే ఆ బిజినెస్ మ్యాన్ మర్డర్ జరిగిందో అది ఒక బాత్రూంలో మరియు బాత్రూం లోపల నుండి గడిపెట్టి ఉంది. అంటే బయట నుండి ఎవరు కూడా ఈ మర్డర్ ని చేసి ఉండే అవకాశం లేదు. అయితే IPS ఆఫీసర్ ఈ కేసుని ఎలాగైనా ఇన్వెస్టిగేషన్ చేసి దాని వెనుక ఉన్న మిస్టరీని సాల్వ్ చేసి దీని వెనుక ఉన్న కిల్లర్ ని పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే IPS సందీప్ ఆ కిల్లర్ ని పట్టుకోగలడా? అసలు ఈ బిజినెస్ మ్యాన్ ని ఎవరు ఎందుకు చంపారు, ఎలా చంపారు అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. నేను మీకు మూవీ యొక్క బేసిక్ కథను చెప్పాను. నిజానికి మూవీలో కథ దిమ్మ తిరిగేలా ఉంటుంది. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. నంబర్ 4 మూవీ పేరు ఇన్నలే వేరే. ఇది 2022 రిలీజ్ అయిన ఒక క్రైమ్ ట్రైలర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో ఒక ఫేమస్ యాక్టర్ ని చూపిస్తారు. ఒకరోజు అతను తన కారులో ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సడన్ గా అతని కారు ఆగిపోతుంది. అయితే అతను ఒక అమ్మాయిని లిఫ్ట్ అడుగుతాడు. ఆ అమ్మాయి అతని గుర్తుపడుతుంది. తన తమ్ముడు తనకి పెద్ద ఫ్యాన్ అని చెప్తుంది. తను ఆ యాక్టర్ ని తన తమ్ముడికి సర్ప్రైజ్ చేయడానికి తన ఇంటికి రమ్మని చెప్తుంది. అయితే ఆ యాక్టర్ తనతో పాటు వెళ్లడానికి ఒప్పుకుంటాడు. యాక్టర్ చేసిన అతి పెద్ద తప్పు ఏమిటంటే ఆ అమ్మాయి ఇంటికి వెళ్లడం. అక్కడికి వెళ్లిన తర్వాత యాక్టర్ ని ఆ అమ్మాయి ఒక పెద్ద ట్రాప్ లో ఇరికిస్తుంది. దానివల్ల ఆ యాక్టర్ యొక్క జీవితం మొత్తం నాశనం అవుతుంది. అయితే ఇంతకు ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి అతన్ని ఎలాంటి ట్యాప్ లో పడేసింది? ముందు మూవీలో ఎలాంటి ట్విస్ట్ ఆన్ టన్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాలి. మూవీ స్టోరీ వినడానికి నార్మల్ గా అనిపిస్తుంది, కానీ మూవీలో మీకు సస్పెన్స్ తో పాటు మంచి థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ చేయడానికి లభిస్తుంది. మూవీ సోనీ లీవ్ మరియు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. నంబర్ 5 మూవీ పేరు వెజ్హమ్. ఇది 2022లో రిలీజ్ అయిన ఒక క్రాంత్ థ్రిల్లర్ మూవీ. దీనికి 6.1 IMDb రేటింగ్ దొరికింది. మూవీలో అశోక్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. అతను తన గర్ల్ ఫ్రెండ్ తో ఒక నార్మల్ జీవితాన్ని గడుపుతాడు. అయితే సడన్ గా ఒక రోజు తన గర్ల్ ఫ్రెండ్ ని ఒక సీరియల్ కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు మరియు తనని చాలా క్రూరంగా చంపేస్తాడు. అప్పుడు అశోక్ ఎలాగైనా ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకొని తన గర్ల్ ఫ్రెండ్ యొక్క పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. తర్వాత అశోక్ ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి ట్రాప్ వేస్తాడు. అయితే అశోక్ ఆ సీరియల్ కిల్లర్ ని పట్టుకుని తన గర్ల్ ఫ్రెండ్ యొక్క పగని తీర్చుకుంటాడా? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ముందు మూవీలో ఎలాంటి ట్విస్ట్ అండ్ టర్నులు వస్తాయో తెలుసుకోవడానికి ఈ మూవీని ఖచ్చితంగా చూడాలి. మీకు సీరియల్ కిల్లర్ మూవీస్ ఇష్టమైతే
ఈ మూవీని మీరు అస్సలు మిస్ అవ్వకండి. మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. మీకు వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేసి తెలపండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.